హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పప్పు అండి, సొరకాయ పప్పు అనమాట. పిల్లలకి మటన్ చికెన్ కంటే కూడా పప్పుతో చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేస్తే. నేను ఇక్కడైతే సొరకాయ పప్పు చేశాను. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక సొరకాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో వేసుకుని, పప్పు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఈ సొరకాయ ముక్కలు వేసుకున్నాను, టమాటాలు వేసుకున్నాను, పచ్చిమిర్చి మాత్రం పప్పులో చాలా ఉండాలండి. నేను 15 వేసుకున్నాను, మీరు తప్పకుండా వేసుకోండి. తర్వాత చూడండి, నేను స్టవ్ వెలిగించి గిన్నెకి ఆయిల్ పోసి ఎండుమిర్చి వేసాను. చూడండి, పప్పు 5 విజిల్స్ రానిచ్చాను. ఇలా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత నేను సాల్ట్ వేసుకొని గంటతో మొత్తం కలుపుకున్నాను. రుబ్బుకున్న తర్వాత చూడండి, ఎండుమిర్చి వేసాగా ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, మినపప్పు అన్నీ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి మగ్గనివ్వాలి. చూడండి, నేను పప్పు రుబ్బాక చింతపులుసు పోసానండి. ఇలా కొద్దిగా చింతపులుసు పోస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. తర్వాత చూడండి, ఇప్పుడు మగ్గిపోయాయి ఉల్లిపాయలు, కరివేపాకు గుప్పడి వేసుకోవాలండి. దీంట్లో పప్పులో తాలింపులో కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొత్తిమీర కూడా గుప్పడి వేసుకుంటే బాగుంటుంది. ఇలా మగ్గనివ్వాలండి. చూడండి ఎలా మగ్గిందో. అలా మగ్గనిచ్చిన తర్వాత ముందుగా నేను పప్పుని మొత్తం రుబ్బి పెట్టుకున్న పప్పుని వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు మొత్తం బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు సరిపోతే ఇప్పుడు వేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడకనివ్వాలి. ఎక్కువసేపు మాత్రం పప్పు మసిలితే మాత్రానికి అస్సలు బాగోదండి. ఒక 5 నిమిషాల పాటు అయితే సరిపోతుంది అన్నమాట. ఇలా ఉడికిన దాన్ని మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని నేనైతే నెయ్యి ఉందండి, నెయ్యి ఇలా కరగబెట్టి ఇలా పప్పులో అన్నంలో వేసుకోవడానికి కరగబెట్టి మీకు చూపిస్తున్నాను అనమాట. చూడండి, పప్పు నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నేను మళ్ళీ చపాతీ కూడా చేశానండి. పప్పు నెయ్యి చపాతీ తింటే ఉందండి, అదిరిపోయింది, చాలా బాగుంది. ఇంతవరకు పప్పు నెయ్యి చపాతీ తినడంలో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.